ఇంట్లోనే తర్వాత వాళ్ళు సమయం ఆసనమైందని వాళ్ళు చెప్పగానే కార్తీక వాళ్ళు ఏకాదశి రోజు వాళ్ళు రఘునాథ స్వామి వారు నిర్ణయించిన తర్వాత అమ్మవారు కూడా అదే స్థితిలో గణకమ్మ వారు కూడా ఆట పట్టుకొని అదే స్థితిలో అయిపోయిన తర్వాత అక్కడ పూలుగా మారినాయి. అక్కడెక్కడ కూడా చిత్తావస్త్రం కానీ అస్తులు కానీ బొక్కలు కానీ ఏం లేదు. ఆ పూలను తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయమంటే ఆ శిష్యులు ఆ విధంగా వచ్చి ఇక్కడ ఆ రఘునాథ స్వామి గణకమ్మ ఇద్దరు భార్యాభర్తలది ఇక్కడ సమాధి చేసిండ్రు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కార్తీక ఏకాదశి దశమి రోజు గుండం జాతరగా నిర్ణయించబడింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గుండం అప్పుడు లేకుండే, చిన్నగా కోనేరులాగా ఉండే. దాన్ని ఒక కుష్ఠవ్యాధి పెద్ద కోటీశ్వరుడు ఈ విధంగా వచ్చి అతనికి కుష్ఠవ్యాధి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటే ఆ రఘునాథ స్వామి గణకమ్మ వాళ్ళు ఇద్దరు దగ్గరికి స్వప్నంలో పోయారు. కైలో పోయిన ఆయన మీరు ఆ నీళ్ళని స్నానం చేస్తే మీ యొక్క వ్యాధి నయమైపోతుందంటే అప్పుడు ఆయన ఆ విధంగా చేస్తే ఆ యొక్క వ్యాధి నయమైపోతే ఆ యొక్క గుండం నిర్మించిండు. దాన్ని పుష్కరిణి మహారాజు గారు పెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా దాన్ని గుండం జాతర అని అంటారు కానీ రఘునాథ స్వామి గణకమ్మ అని ఎవరికి తెలియదు. ప్రతి నాటి నుంచి కూడా గుండం జాతర అంటే చాలా సంస్కృత ఫేమస్. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా వాళ్ళు సేవలు చేసుకుంటున్నారు. రఘునాథ స్వామి మహారాజ్